హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శైలు కుకింగ్ అండ్ వ్లాగ్స్. నేను శైలు. నేను ఈరోజు రొయ్యి పట్టు అలాగే కోడిగుడ్డు కాంబినేషన్లో కర్రీ చేస్తున్నానండి. ఇదైతే ఈ కర్రీ రుచి అయితే చాలా బాగుంటుంది. అలాగే ఈ కర్రీ రైస్లోకి, రోటీ, చపాతీ, బిర్యానీ ఇలా దేనిలోకైనా సరే కాంబినేషన్ చాలా బాగుంటుంది. అలాగే ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. అలాగే ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా ఎగ్స్ బాయిల్ చేసుకుని పక్కన పెట్టుకొని రొయ్యి పొట్టు కూడా తీసుకుని బాగా క్లీన్ చేసుకోవాలి. ఎండు చేపలు అలాగే గడ్డి ఉంటాయండి, ఇవన్నీ క్లీన్ చేసుకుని వాటర్లో వేసి 3 to 4 టైమ్స్ అయితే బాగా వాష్ చేసుకోవాలి. ఇసుక ఎక్కువగా ఉంటుంది, అందుకనే 3 to 4 టైమ్స్ అయితే బాగా వాష్ చేసుకుని వాటర్ అంతా తీసి పక్కన పెట్టుకొని బాయిల్ చేసుకున్న ఎగ్స్ కూడా ఒలుచుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గ్యాస్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా బాయిల్ చేసుకున్న ఎగ్స్ని 2 భాగాలుగా కట్ చేసుకుని పూర్ణం అడుక్కి వచ్చేలాగా ఇలా వేసి ఫ్రై చేసుకోవాలి. అప్పుడు పూర్ణం విడిపోకుండా ఉంటుందండి. ఇలా హాఫ్ ఇష్టం లేని వాళ్ళు ఫుల్ ఎగ్ కూడా వేసి ఫ్రై చేసుకోవచ్చు. నేను కర్రీకి కొంచెం బాగుంటుందని ఇలా 2 భాగాలుగా కట్ చేశాను. ఇలా ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసుకుని పసుపు అలాగే కారం, ఉప్పు కూడా వేసి ఈ ఉప్పు కారం బాగా ఎగ్స్కి పట్టేలాగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని పెట్టుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో 2-3 పచ్చిమిర్చి చీలికలు, ముందుగా వాష్ చేసుకున్న రొయ్యి పొట్టు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేయడం వల్ల రొయ్యి పొట్టు నీచు వాసన లేకుండా ఉంటుందండి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద ఆనియన్ సన్నగా కట్ చేసి వేసుకుని ఆనియన్స్ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టి ఒక 5 మినిట్స్ అయితే ఫ్రై చేసుకుందాం. ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అయ్యి ఆయిల్ పైకి తేలింది కదండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రెష్గా అప్పటికప్పుడు దంచుకుని వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి కర్రీకి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ కారం అలాగే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుని మసాలా అంతా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్స్ని కూడా ఇక్కడ వేసి ఒక 1 మినిట్ అయితే ఈ మసాలాలో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక మనకి గ్రేవీ కోసం కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఒక చిన్న గ్లాసు వాటర్ కూడా యాడ్ చేసుకుని అంతా ఒకసారి ఈవెన్గా బాగా కలుపుకొని మూత పెట్టి ఇంకొక 5 మినిట్స్ అయితే కుక్ చేసుకుంటే సరిపోతుందండి. అన్నీ ఆల్రెడీ ఫ్రై అయిపోయినాయే కదా, త్వరగా కుక్ అయిపోతుంది కర్రీ అయితే. ఇంకొక 2 మినిట్స్ అయితే మూత పెట్టి కుక్ చేసుకుందాం. 2 మినిట్స్కి అయితే కర్రీ అయితే దగ్గరికి వచ్చేసిందండి. చూసారు కదా, గ్రేవీ థిక్గా దగ్గరికి వచ్చేసింది. ఈ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు సాల్ట్ కూడా చూసుకుని అడ్జస్ట్ చేసుకుని కొత్తిమీరతో గార్నిషింగ్ చేసుకుంటే రొయ్యి పొట్టు కోడిగుడ్డు కర్రీ రెడీ అయిపోతుంది. ఈ కర్రీ అయితే చాలా బాగుంటుందండి. రైస్, రోటీ, చపాతీ ఇలా దేనిలోకైనా సరే కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చితే లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.